ఈరోజు పర్సెంటేజ్లో మరీ కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ టౌన్ పాపులేషన్ ఈజ్ 4000, ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ 20%. హౌ మచ్ పాపులేషన్ ఆఫ్టర్ 2 years? ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ ఎంత అండి? ఇనీషియల్ వాల్యూ 4000. సో ఇనీషియల్ వాల్యూ 4000. సో ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ 20%. హౌ మచ్ పాపులేషన్ ఆఫ్టర్ 2 years? చూడండి, దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది చూడండి. ఇనీషియల్ వాల్యూ ఇంటూ ఇక్కడ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇక్కడ వేసుకొని ఇక్కడేమో ఎఫెక్టివ్ వాల్యూ. సపోజ్గా 20% ఇంక్రీజ్ అనుకోండి, 120/100 వేసుకుంటాం. సపోజ్గా 10% డిక్రీజ్ అనుకోండి, 90/100 వేసుకుంటాం. సపోజ్గా 30% ఇంక్రీజ్ అనుకోండి, 130/100 వేసుకుంటాం. సో ఇక్కడేమో 20% ఇంక్రీజ్ అన్నారు, ఆఫ్టర్ 2 years అన్నారు. ఆఫ్టర్ అంటే మనకి ఎఫెక్టివ్ వాల్యూ కావాలి. ఇనీషియల్ వాల్యూ ఇచ్చారు 4000 పాపులేషన్. సో ఫస్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 20% అంటే 120/100. నెక్స్ట్ ఇయర్ 20%, 120/100. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేషన్ చూడండి. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. 40 into 12 12s are 144. సో 4 తో క్యాలిక్యులేషన్ చేయండి. 4 4s are 16, 4 4s are 16, 17, 4 1s are 4, 5, 0. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటండి? 5760. అంటే ఇనీషియల్గా ఆ టౌన్ యొక్క పాపులేషన్ 4000 ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ 20% ఇంక్రీజ్ అయితే ఆఫ్టర్ 2 years పాపులేషన్ యొక్క వాల్యూ ఎంతండి? 5760. సో ఒకవేళ ఇనీషియల్ వాల్యూ ఇవ్వకుండా ఆఫ్టర్ 2 years వాల్యూ ఇచ్చేసి బిఫోర్ 2 years వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఇనీషియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. రైట్. సేమ్ ఇదే మోడల్లో నెక్స్ట్ మూవింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. రైట్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ టౌన్ పాపులేషన్ ఈజ్ 8000. ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్డ్ 20%, సెకండ్ ఇయర్ డిక్రీజ్డ్ 10%. హౌ మచ్ పాపులేషన్ ఆఫ్టర్ 2 years? అంటే ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 8000. ఫస్ట్ ఇయర్ ఏమైందండి? ఇంక్రీజ్ బై 20%. ఇంక్రీజ్ అయితే 100కి ప్లస్ చేసుకోవాలి కాబట్టి 120/100 ఇంటూ నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఏమైంది? డిక్రీజ్ అయింది కాబట్టి 100కి మైనస్ చేయాలి. సో 100 మైనస్ 10 అంటే 90/100. అది జీరో. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ 2 years అన్నారు కాబట్టి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. సో 80 into 12 9s are 108. సో 8 8s are 64, 8 1s are. సో ఆఫ్టర్ 2 years ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ 20%, సెకండ్ ఇయర్ డిక్రీజ్ 10% చేసినప్పుడు మనకి 2 years తర్వాత ఆ టౌన్ యొక్క పాపులేషన్ ఎంత వచ్చిందండి? 8640. సేమ్ ప్రాసెస్ అండి. ఇనీషియల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ వేసుకోవాలి, ఎఫెక్టివ్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ వేసుకోవాలి అంతే. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. రైట్ అండి, మూవింగ్ టు ది థర్డ్ క్వశ్చన్. రైట్ అండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజ్ 10% ఎవ్రీ ఇయర్. నౌ present population is 6050. find the population 2 years ago. అంటే ఇప్పుడు మనకి ఇనీషియల్ వాల్యూ ఇవ్వలేదు, ఎఫెక్టివ్ వాల్యూ ఇచ్చారు. ఓకేనా? అంటే 2 years ago వాల్యూ అంటే పాస్ట్ టెన్స్ వాల్యూ. పాస్ట్ టెన్స్ ఇన్ ద సెన్స్ మనకి ఇనీషియల్ వాల్యూ. సో ఇనీషియల్ వాల్యూ లేదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. సో ఎవ్రీ ఇయర్ 10% పెరిగింది. సో ఎన్ని ఇయర్స్ తర్వాత ఉన్నారు? 2 years ముందు ఉన్నారు కాబట్టి 110/100 ఇంటూ 110/100. సో ప్రజెంట్ పాపులేషన్ ఎంత అన్నారు? 6050. రైట్. నౌ సేమ్ క్యాలిక్యులేషన్. 0 0 2 zeros క్యాన్సిల్. సో ఇక్కడ చూడండి, 11 1s are 11 5s are 11 5s are 0. సో 11 1s are 11 5s are 55 50. సో x is equal to 50 into 100. That is equal to 5000. So present యొక్క పాపులేషన్ 6050 అయితే 2 years ago ఆ టౌన్ యొక్క పాపులేషన్ ఎంత అండి?
5000 ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అయినప్పుడు. ఓకేనా? రైట్ అండి. ఈ మోడల్ మీకు అర్థమైంది కదా అందరికీ. సో మూవింగ్ టు ది నెక్స్ట్ మోడల్, ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దామా? రైట్ అండి. రైట్, ఫోర్త్ మోడల్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఇచ్చినప్పుడు ఏది దేంట్లో నుంచి తీసేయాలి, దేంట్లో నుంచి తీసేయాలి, అది ప్లస్ చేయాలా, ఇది మైనస్ చేయాలా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యే ప్రసక్తే ఏది లేదు. సింపుల్ లాజిక్ చూడండి. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. 40% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ 120 లెస్ దాన్ ఇట్స్ 70%. అంటే ఈ రెండు పర్సెంటేజ్ల మధ్య డిఫరెన్స్ వాల్యూ 120. సో అది ఇంక్రీజ్ అయినా కానీ డిక్రీజ్ అయినా కానీ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఏదైనా కానీ ఫస్ట్ ఆ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ యొక్క వాల్యూ 120. సో 70%కి 40%కి డిఫరెన్స్ వాల్యూ ఎంత అండి? 30%. సో ఆ 30% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 120. ఇప్పుడు మనకి ఇనీషియల్ వాల్యూ తెలియదు కాబట్టి ఇనీషియల్ వాల్యూ ఎప్పుడైనా 100%కి క్యాలిక్యులేట్ చేస్తాము. కాబట్టి 100కి క్యాలిక్యులేట్ చేస్తాం. సో 100 into 120 by 30. సో 0 0 3 1s are 3 4s are. సో ఆ ఇనీషియల్ వాల్యూ ఎంతండి? 400. కానీ ఈ క్వశ్చన్లో మనకి ఇనీషియల్ వాల్యూ అడగలేదు. ఈ టోటల్ వాల్యూలో 37.1/2% వాల్యూ అడిగాడు. సో మనం ఈ పర్సెంటేజ్ ఆఫ్ 37.1/2%ని ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఆ వాల్యూ ఎంత అవుతుందంటే 3/8 అవుతుంది. ఆ 3/8 ఎలా అవుతుందంటే సో 75% కాబట్టి 2 into 100, రైట్? 25 3s are 25 4s are. సో 3/8 అవుతుంది. ఈ 37.1/2% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/8 అవుతుంది. సో 37.1/2% అన్నా 3/8 అన్నా ఒకటే. సో ఆ 3/8 ఆఫ్ టోటల్ వాల్యూ 400. సో 8 1s are 8 5s are 40. సో ఎంతండి? 37.1/2% యొక్క వాల్యూ ఎంతంటే 150. సో ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఈ పర్సెంటేజ్కి నెంబర్ 40% ఆఫ్ ఎ నెంబర్ ఇస్ 120 లెస్ దాన్ ఇట్స్ 70%. క్వశ్చన్ మొత్తం చదవాలి. సగం చదివితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అన్నప్పుడు ఈ రెండు పర్సెంటేజ్ల మధ్య డిఫరెన్స్ వాల్యూగా 120 కింద వేసుకోవాలి. మనకి ఇనీషియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 100%కి ఎంత? అది 400 వచ్చింది మనకు. సో ఈ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటండి? ఆ టోటల్ వాల్యూ యొక్క 37.1/2%. ఆ 37.1/2% ఏంటి ఈక్వల్ అంటే 3/8కి ఈక్వల్. సో 3/8 into 400 వేస్తే మనకి ఆన్సర్ ఏంటంటే 150 వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఇంకొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. రైట్ అండి. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దామండి. ఇంతకుముందు చెప్పిన మోడల్లో చెప్తాను చూడండి. If 60 is subtracted from a 75% of a number, the result becomes its 60% value. Find the original number. సేమ్ ఇదే చూడండి. 2% ఇచ్చాడు. సబ్ట్రాక్టెడ్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, లేకపోతే యాడ్ చేయడం ఏదైనా కానీ ఈ 2% మధ్య డిఫరెన్స్ వాల్యూ అంటే 60. సో 75%కి 60%కి డిఫరెన్స్ ఎంత అండి? 15%. సో the 15% of a number is equal to 60. మనకి ఏం అడిగాడండి? ఫైండ్ ది ఒరిజినల్ నంబర్. ఒరిజినల్ నంబర్ ఈజ్ ఆల్వేస్ 100%కి ఎంత? సో సేమ్ క్యాలిక్యులేషన్ చూడండి. 100 into 60 by 15. సో 15 1s are 15 4s are. సో ఆన్సర్ ఎంత అండి? 400. యాక్చువల్గా దీనికి ఎలా చేస్తారు? 60 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 75% ఆఫ్ ఏ నంబర్. ఆ నంబర్ని x అనుకుంటే 60 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 75% ఆఫ్ ఏ నంబర్. సో 75% ఆఫ్ ఏ నంబర్ minus 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ఏ నంబర్. తర్వాత ఏం చేస్తాము? 60 అసలు పంపించి 75% ఆఫ్ x మైనస్ 60% ఆఫ్ x దట్ ఈజ్ ఈక్వల్ టు 60. ఇదంతా లెంతీ ప్రాసెస్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సేమ్ ఇక్కడ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మోర్ దాన్ లెస్ దాన్ లేకపోతే 2% కంపేర్ చేసి ఆ వాల్యూ సబ్ట్రాక్టెడ్ కానీ యాడ్ అయినప్పుడు కానీ
అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా పర్సంటేజ్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. ఆ పర్సంటేజ్ యొక్క డిఫరెన్స్ వాల్యూ ఆ వాల్యూకి ఈక్వల్ చేయాలి. ఇనిషియల్ వాల్యూ అంటే 100కి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకి ది బెస్ట్ ప్రాసెస్ ఇది, చాలా సింపుల్గా ఉంటుంది. రైట్ అండి, అర్థమైంది కదా ఈ క్వశ్చన్? క్లియరా? ఇది అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. రైట్, గోయింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. రైట్, 6th క్వశ్చన్ చూడండి. 2 numbers are 10% and 20% less than third number. Then what percentage of first number in second number? సో ఇక్కడ చూడండి, ఈ రెండు నంబర్ని ఫస్ట్ 2 నంబర్స్ థర్డ్ నెంబర్తో కంపేర్ చేశాడు. కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏ, సెకండ్ నెంబర్ బి, థర్డ్ నెంబర్ సి అనుకున్నాం. సపోజ్గా థర్డ్ నెంబర్తో కంపేర్ చేశాడు కాబట్టి అది ఇనిషియల్ వాల్యూ అనుకున్నాం. ఇనిషియల్ వాల్యూ 100%. సో నెక్స్ట్ ఫస్ట్ వాల్యూ ఏమన్నారు, 10% లెస్ దాన్ ది థర్డ్ నెంబర్. కాబట్టి అది ఎంత అవుతుంది, 90%. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఇస్ లెస్ దాన్ 20% లెస్ దాన్ ది థర్డ్ నెంబర్. కాబట్టి ఎంత అవుతుంది, 80% అవుతుంది. దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇన్ సెకండ్ నెంబర్? ఈ క్వశ్చన్ అప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇన్ సెకండ్ నెంబర్? సో ఈ రెండింటికి కంపారిజన్ చేశాడు. చేసినప్పుడు డినామినేటర్లో 80 వేల 90 వేల. చూడండి, ఫస్ట్ నంబర్ ఇన్ సెకండ్ నంబర్ ఇన్ అంటే సెకండ్ నంబర్తో కంపేర్ చేశాడు కాబట్టి సెకండ్ నెంబర్ని డినామినేటర్లో వేసుకోవాలి, ఫస్ట్ నెంబర్ని న్యూమినేటర్లో వేసుకోవాలి. సో 90/80 into 100. సో 0 0 cancel. So 900/8. So 4 2s are 4 2s are 4 2s are 4 5s are. So 225/2 ని 112% గా రాసుకుంటాము. ఓకేనా? సో థర్డ్ నెంబర్ 100 తీసుకున్నాము. ఫస్ట్ నెంబర్ 10% లెస్ దాన్ కాబట్టి 100కి 10% లెస్ దాన్ అంటే 90. 20% సెకండ్ నెంబర్ లెస్ దాన్ కాబట్టి 80 అవుతుంది. ఈ రెండింటికి కంపేర్ చేశారు కాబట్టి ఓన్లీ ఈ నంబర్కి కంపేర్ చేశారు కాబట్టి ఏదైతే డినామినేటర్లో వేసుకోవాలి అది సెకండ్ నంబర్. సో 90/80 into 100 క్యాలిక్యులేషన్ చేస్తే 112% వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ అండి? ఈ మోడల్లోనే ఇంకో క్వశ్చన్ చెప్తాను. రైటా? మూవింగ్ టు ది 7th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ 3/5 times of b, then a value is how much percentage less than b? B value is how much percentage more than a? A value is how much percentage in b? సో ఈ కరెక్ట్ ఈ 3 క్వశ్చన్స్ మీరు నీట్గా అర్థం చేసుకుంటే ఎలాంటి పర్సెంటేజ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇంక్రీజింగ్ ఏమి ఇచ్చినా కానీ క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఏ వాల్యూ ఇస్ 3/5 times of b. సో ఏ వాల్యూ ఈజ్ 3/5 times of b. దీన్ని మనం రేషియోగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఇక్కడ డివిజన్ అవుతుంది. a/b is equal to 3/5 అంటే here a is to b is equal to 3:5. ఓకేనా? సో a వాల్యూ 3 యూనిట్స్, b వాల్యూ 5 యూనిట్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. a వాల్యూ is how much percentage less than b? చూడండి, ఎప్పుడైనా లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అన్నప్పుడు ఆ రెండింటి వాల్యూ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఆ రెండింటి వాల్యూ యొక్క డిఫరెన్స్ 5 - 3 డిఫరెన్స్ ఎంత అండి, 2. సో ఏ వాల్యూ ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ దాన్ బి? ఎవరితో కంపేర్ చేశారు, బితో కంపేర్ చేశారు కాబట్టి డినామినేటర్లో బి యొక్క యూనిట్ వాల్యూ 5. సో లెస్ దాన్ మోర్ దాన్ గ్రేటర్ దాన్ వాల్యూ ఎంత అండి, 2 వచ్చింది. ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. 5 1s are 5 20s are. కాబట్టి here a value is 40% less than b. రైట్ అండి? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. b వాల్యూ is how much percentage more than a? మోర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అన్నప్పుడు ఏం తీసుకోవాలన్నాను, డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత అండి, 2. మోర్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దాన్ ఏ అంటే ఏతో కంపేర్ చేశారు కాబట్టి ఏ యొక్క యూనిట్ వాల్యూ ఎంత, 3. సో న్యూమరేటర్లో ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ వాల్యూ వేసుకోవాలి. 2/3 into 100. సో ఇక్కడ 200/3 వస్తుంది. దీని క్యాలిక్యులేషన్ 66.66% వస్తుంది. నెక్స్ట్ మూవింగ్ టు థర్డ్ క్వశ్చన్ చూడండి, క్లియర్గా చూడండి. ఏ వాల్యూ ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ ఇన్ బి?
ఎవరిలో ఏ అనేది బిలో ఎంత పర్సెంటేజ్ బిలో అన్నారు కాబట్టి బి యొక్క యూనిట్ వాల్యూ డినామినేటర్లో రాసుకోవాలి, ఏ వాల్యూ డైరెక్ట్గా న్యూమినేటర్ రాసుకోవాలి. ఇక్కడ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మోర్ దాన్ లెస్ దాన్ ఏమీ లేదు. ఏ వాల్యూ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఇన్ బి, ఏ అనే వాల్యూ బిలో ఎంత పర్సెంటేజ్ కాబట్టి బిలో అన్నారు కాబట్టి 5 ని డినామినేటర్లో రాసుకున్నాం, పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో 5 1s are 5 20s are కాబట్టి ఏ వాల్యూ బిలో 60% ఉంటుంది. రైట్, ఇస్ ఇట్ క్లియర్ అండి? ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సింపుల్ గా కనిపిస్తుంది కానీ కన్ఫ్యూజ్ అవుతాము. ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నారో ఆ వాల్యూని డినామినేటర్ లో రాసుకోవాలి. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అన్నప్పుడు డిఫరెన్స్ వాల్యూ తీసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్ అండి? రైట్, మూవింగ్ టు ది 8th క్వశ్చన్. రైట్, 8th క్వశ్చన్ చూడండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చాలా సింపుల్. ఇది 20% ఆఫ్ ఏ షేర్ ఈజ్ సేమ్ యాజ్ 40% ఆఫ్ బి షేర్, బట్ 40% ఆఫ్ బి షేర్ ఈజ్ సేమ్ యాజ్ 60% ఆఫ్ సి. ఇఫ్ ఏ షేర్ వాజ్ 12,000, ఫైండ్ ది షేర్ ఆఫ్ సి. సో ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా రాసుకుందాం మనం. 20% ఆఫ్ ఏ, సో 20% ఆఫ్ ఏ is equal to 40% of B. 40% of B. Next, 40% of B is the same as 60% of C. So 40% of B is equal to 60% of C. So ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకుంటే 20/100 into A, that is equal to 40/100 into B. ఇక్కడ పర్సెంటేజ్ డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి సింపుల్ మీకు ఒకసారి చూపిద్దాం. 0 100 100 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 1s are 2 2s are. సో A is equal to 2B. సో A by B is equal to 2/1. అంటే A is to B ఎంతండి? 2 is to 1. ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి మీకు నీట్గా చెప్తున్నాను, ఇక్కడ డైరెక్ట్గా చేస్తాను నేను. 0 0 క్యాన్సిల్, 2 2s are 2 3s are. So 2B is equal to 3C. So B by C is equal to 3/2. అంటే B is to C is equal to 3 is to 2. సో ఇక్కడ A is to B వచ్చింది, B is to C వచ్చింది, కానీ మనకి ఇండివిజువల్ గా మనకి A యొక్క షేర్ మాత్రమే ఇచ్చారు. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటి యొక్క కంబైన్డ్ రేషియో అంటే A is to B is to C ఫైండ్ అవుట్ చేయాలి. ఆ A is to B is to C ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలంటే 2 is to 1 3 is to 2. సో ఇక్కడ ఇలా రాసుకోవాలి. సో ఫస్ట్ 2 1s are 2 is to 3 1s are 3 is to 2 3s are 6. This is called A is to B is to C. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇలా A is to B, B is to C ఇచ్చినప్పుడు వాటికి కంబైన్డ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఒక రేషియో రాసుకోవాలి, దాని తర్వాత ఇలా రాసుకోవాలి 2 is to 1 3 is to 2. సో ఫస్ట్ 2 into 1 2 is to 3 into 1 3 is to 2 3s are 6. So this is called A is to B is to C. ఇప్పుడు మనకి A is to B is to C వచ్చేసింది. మనకి C యొక్క షేర్ కావాలి. A యొక్క షేర్ ఎంత అన్నాడు? 12,000. A యొక్క షేర్ ఎన్ని యూనిట్స్ కి ఈక్వల్? 6 యూనిట్స్ కి ఈక్వల్. కాబట్టి 6 యూనిట్స్ is equal to 12,000 అయితే ఎవరి యొక్క షేర్ అడిగారండి? C యొక్క షేర్ అడిగారు. కాబట్టి 2 యూనిట్స్ కి ఎంత? సో 2 కి ఎంత? సో 2 into 12,000 by 6 6 1s are 6 2s are. సో C యొక్క షేర్ ఎంత అండి? 4,000. సో ఈ క్వశ్చన్ చాలా 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 ఈజీ, ఏం లేదు, ఇచ్చిన డేటా రాస్తున్నాం. 20% ఆఫ్ A 40% ఆఫ్ B సేమ్ యాజ్ అన్నారు కాబట్టి ఈక్వల్ రాస్తాం. అప్పుడు A is to B ఫైండ్ అవుట్ చేసాం, అట్ ద సేమ్ టైం B is to C ఫైండ్ అవుట్ చేసాం. అప్పుడు మనకి టోటల్ కంబైన్డ్ రేషియో కావాలి. కంబైన్డ్ రేషియో కావాలంటే ఈ ప్రాసెస్ చెప్పండి కదండి. సో 6 is to 3 is to 2 వస్తుంది. మనకి A యొక్క షేర్ 12,000 ఇచ్చారు, అంటే 6 యూనిట్స్ కి 12,000 అయితే C యొక్క షేర్ అంటే 2 కి ఎంత? ఒకవేళ B యొక్క షేర్ అడిగారు అనుకోండి 3 కి ఎంత? సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ వస్తుంది. రైట్ అండి, ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో 9th క్వశ్చన్ చూద్దామండి. A man spending his salary 40% on food, 30% on house rent, 15% his children's school fees. His saving is 750 rupees. Find his total salary. Suppose the initial value ఇప్పుడు 100 కి ఈక్వల్ చేసుకోవాలి. ఇనిషియల్ వాల్యూ 100%. దాంట్లో నుంచి 40% ఫుడ్ మైనస్
30% హౌస్ రెంట్ మైనస్ 15% స్కూల్ ఫీజ్ టోటల్ చేస్తే 100% మైనస్ 85%. సో 15% అంటే తనకు వచ్చిన టోటల్ శాలరీలో నుంచి 40% ఫుడ్ ఎక్స్పెండిచర్, 30% హౌస్ రెంట్ వెళ్తుంది, 15% పిల్లల యొక్క చదువులకి వెళ్ళిపోతుంది. అప్పుడు అతని యొక్క టోటల్ శాలరీలో యొక్క పర్సంటేజ్ ఎంత మిగులుతుందంటే 15% మిగులుతుంది. ఈ 15% ఏమవుతుందంటే అతని యొక్క సేవింగ్ అవుతుంది. సో 15% అతని సేవింగ్ అయితే ఆ సేవింగ్ అమౌంట్ ఇచ్చారు మనకి ఎంతండి 750 రూపీస్. సో ఏమడిగారు మనకి టోటల్ శాలరీ అడిగారు. టోటల్ శాలరీ ఎందుకు ఈక్వల్ అండి 100%కి ఈక్వల్ కాబట్టి 100కి ఎంత. సో 100 into 750 divided by 15. 15 ones are 15 fives are. So 5000 rupees అతని యొక్క టోటల్ శాలరీ. సో టోటల్ శాలరీ ఇనిషియల్ వాల్యూ 100 తీసుకుంటాం కాబట్టి 100%. తర్వాత నుంచి ఖర్చులన్నీ మనకి ఎప్పుడైనా మైనసే కాబట్టి 100, ఫుడ్కి 40%, హౌస్ రెంట్ 30%, చిల్డ్రన్ ఫీజ్ 15%. టోటల్ అతని యొక్క ఎక్స్పెండిచర్ 85%. టోటల్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఇజ్ ఈక్వల్ టు సేవింగ్. సో సేవింగ్ పర్సెంటేజ్ ఎంతంటే 15%. అతను ఇక్కడ క్వశ్చన్లో సేవింగ్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు 750 కాబట్టి 15% ఈజ్ ఈక్వల్ టు 750. టోటల్ శాలరీ కాబట్టి 100%కి ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే వాల్యూ వస్తుంది. రైట్ అర్థమైంది కదండి. రైట్ మూవింగ్ టు ది 10th క్వశ్చన్. రైట్ 10th క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చనే కానీ కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. చూడండి, ఇఫ్ ఏ శాలరీ 20% లెస్ దాన్ బి దెన్ బి శాలరీ ఇస్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దాన్ బి. ఫస్ట్ ఇచ్చిన డేటాని నీట్గా రాసుకోవాలి. ఇఫ్ ఏ శాలరీ 20% లెస్ దాన్ బి, ఏని బితో కంపేర్ చేశారు కాబట్టి బిని మనం ఇనీషియల్ వాల్యూగా 100% తీసుకుందాము. తర్వాత ఏ శాలరీ ఎంత ఉందండి 20% లెస్ దాన్ బి, 100 నుంచి 20 తీసేస్తే ఎంత 80%. కాబట్టి ఏ వాల్యూ 80, బి వాల్యూ 100. ఇప్పుడు చూడండి బి శాలరీ ఈజ్ హౌ మచ్ మోర్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దాన్ ఏ. మోర్ దాన్ లెస్ దాన్ అంటే ఏం తీసుకోవాలి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 20%. సో 20 ఎవరితో కంపేర్ చేస్తున్నారు బిని ఏతో కంపేర్ చేశారు కాబట్టి ఏ వాల్యూ డినామినేటర్లో రాసుకోవాలి. కాబట్టి 0 0 క్యాన్సిల్, 2 1s are 2 4s are 4 1s are 4 25s are. సో ఎంత అండి 25%. సో క్లియర్గా చూడండి ఏ శాలరీ 20% లెస్ దాన్ బి కాబట్టి బిని ఇనిషియల్ వాల్యూ 100 తీసుకున్నాను. ఏ వాల్యూ బి కన్నా 20% తక్కువ కాబట్టి 80% అవుతుంది. ఇప్పుడు దెన్ బి సాలరీ ఇస్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఏది అడిగినా కానీ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు బి ఎవరితో కంపేర్ చేస్తారు ఏతో కంపేర్ చేస్తారు కాబట్టి డినామినేటర్లో ఏ యొక్క వాల్యూ రాసుకోవాలి. 20/100 20/80 to 100 ఈ వాల్యూ వస్తుంది. ఓకేనండి. ఇవి మనకి నిన్న చెప్పిన క్లాస్ తర్వాత ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో అబ్జర్వ్ చేసిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందరికీ అర్థం కాకపోయినా కానీ మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనండి. నేను ఇంకా మోర్ వీడియోస్ చేయాలంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్ అండి. సైన్ ఆఫ్.